తెలంగాణలో దాదాపు 1600 కోట్లు విలువైన కోల్ మిస్సింగ్ అయింది. మరి ముఖ్యంగా దీనిపైన బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు ఆయన ఎమ్మెల్యేస్ చాలా కోపంని వ్యక్తపరుస్తున్నారు. ఎందుకంటే దాదాపు 1600 కోట్లు కోల్ కదా, దాన్ని మాయం చేయలేం, ఒకటే రోజుల్లో దాన్ని షిఫ్ట్ చేయలేం. అంతగానం అసలు ఎలా మాయమైంది అనేది వాళ్ళ క్వశ్చన్. అండ్ దాంతోపాటు వాళ్ళు చేస్తున్న ఎలిగేషన్స్ ఏంటంటే దాదాపు అసలు లేని బొగ్గుని, అంటే అసలు తీయని బొగ్గుని కూడా ఉంది అని చెప్పి దానికి ట్యాక్సెస్ కట్టి దానికి బిల్స్ వసూలు చేసింది అనేది బయట ఉన్న వాళ్ళు క్వశ్చన్ చేస్తున్నారు. మరి కొంతమంది ఇదంతా బీజేపీ చేసింది ఈ స్కామ్ అని చెప్తున్నారు. ఓకే, మీ ఒపీనియన్ ఏంది? అసలు కాంగ్రెస్ చేసిందంటారా, బీజేపీ చేసిందంటారా, బీఆర్ఎస్ చేసిందంటారా? అండ్ దాంతోపాటు ముఖ్యంగా అసలు ఇన్ని రోజులైంది, దాదాపు 3 వీక్స్ ఏవో అయింది, ఇప్పటికి కూడా అసలు ఆ కోల్ ఎలా మిస్ అయింది, ఏం జరిగింది అనేది ఇంకా జరగలేదు.